ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదార్కని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని ప్రముఖ న్యాయవాది రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు భల్మూరి అమరేందర్ రావు హెచ్చరించారు. कौन करेगा देश की रक्षा कौन करेगा? हम करेगा देश की रक्षा हम करेगा। भारत माता बोला भारत माता की जय। जय माता भारत माता जय माता भारत माता वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏదైతే మన యొక్క నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వెంట ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంలో సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికని ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సంఘీభావన ర్యాలీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరికని చివరస్తా వరకు కూడా రామగుండం రిక్రియేషన్ సభ్యులంతా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు. మరి దీనికి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సైన్యాన్ని మనం సమర్థన తెలియజేస్తాం. దాడి చేసి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతో ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ ఉగ్రవాదుల యొక్క శవాలకు కూడా అధికారికంగా పాకిస్తాన్ అంత్యక్రియలు జరపడం జరిగింది.